ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ హయత్ నగర్ లో విశ్వశక్తి ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా వివిధ గ్రామాల్లో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ. గుంటూరు జిల్లా రావెల గ్రామంలో బృందావన్ పిరమిడ్ ధ్యాన కేర్ సెంటర్ ప్రారంభోత్సవం. ప్రకాశం జిల్లా కనిగిరి నీలకంఠం బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మహాశివరాత్రి జాగరణ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా మైత్రి బుద్ధ మెగా పిరమిడ్ లో మహాశివరాత్రి ధ్యాన జాగరణ. కరీంనగర్ జిల్లాలో పరమేశ్వర మరియు లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ హయత్ నగర్ లో విశ్వశక్తి ధ్యాన మందిర ప్రారంభోత్సవం మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ రామ్మోహన్ రావు సారథ్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని ధ్యాన శాకాహార గొప్పతనాన్ని చక్కటి స్లోగన్స్ తో ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త ధ్యానరత్న కేశవరాజు రాహుల్ ప్రతిమ దంపతులు నిర్మించిన నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి మర్మకళ వైద్యులు డాక్టర్ హరిప్రసాద్, ధ్యాన భాగ్య జగత్ ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్, ఈశ్వర్, చారి, అనిల్ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం మూడింత శక్తివంతమైంది. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మహాశివరాత్రి ధ్యాన మహోత్సవాలను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ నీలకంఠ మనోహర్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో రామ్తా మరియు అక్షయ్ జ్ఞానంపై అవగాహన కల్పించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. శక్తి ఉందని మనకి భౌతిక జగత్తులో మనకు గుర్తు ఉండదు. దానికి మాధ్యమికంగా మనకి లభిస్తున్న స్నేహితులే గురువులు. వాళ్ళు చేస్తున్నదేమో వాళ్ళు ఎంతసేపటికి స్ఫూర్తినిస్తూ ఉంటారు, మార్గాన్ని చూపెడుతూ ఉంటారు. కానీ నడవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న జ్ఞానం అన్ని చోట్ల వింటూనే ఉన్నాం గురువుల ద్వారా. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే వాళ్ళు ఏ అనుభవాలు పొందారో మనం గమనిస్తే ఇది మనకు సాధ్యమే అని చెప్పారు. ఇక అల్టిమేట్ ఇమ్మోర్టల్ నాలెడ్జి మాస్టర్ సాధించి చెప్పాడు మనకి. ఇంత తత్వం నీ శరీరంలో ఆత్మక్షేత్రంలో జ్ఞానంగా అనుభూతిగా ఒక పద్ధతిగా ఉంది, నేను అనుభవించాను, దీన్ని విశ్వసించి తీసుకెళ్ళు, విశ్వసించి అనుష్ఠానం చేసుకో, అదే ఫలితం నీకు దొరుకుతుంది. ప్రకాశం జిల్లా కనిగిరి నీలకంఠం బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో మహాశివరాత్రి జాగరణ కార్యక్రమాన్ని కనిగిరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాష్ రావు, పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు, సుబ్బారావు, అన్నమయ్య జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సతీష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ సందేశాలు మరియు సామూహిక ధ్యానంతో మహాశివరాత్రి జాగరణను నిర్వహించారు. అదేవిధంగా మన ప్రాబ్లం మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి మనము టైం లేదు అనేది కాదు, టయాన్ని మనం సెట్ చేసుకోవాలి. మనకి లేదర్ టైం చాలా ఉంది. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకున్న దాకా మనం వ్యాపారాలు చేసుకుందాం, వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటారు, ఇంటి పని చేసుకుని ఇంటి పని చేసుకుంటారు, ఏ వర్క్ ఉండేవాళ్ళు ఆ వర్క్ చేసుకుంటారు. అంతవరకు చేసుకోండి. నైట్ పడుకునేది మనం చేస్తున్నాం. ఆ నైట్ టైం 10కి మనం పడుకునేటప్పుడు 1 గంట సేపు ధ్యానం చేయండి నైట్. అదేవిధంగా మళ్ళీ లేచేది ముందు 1 గంట సేపు చేయండి చాలు.
2 hours చేసేటప్పటికి మీకు ఆ ఎనర్జీస్ ఆ 24 hours మీలో పాస్ అవుతూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని మైత్రి బుద్ధ మెగా పిరమిడ్ లో మహాశివరాత్రి ధ్యాన జాగరణ కార్యక్రమాన్ని మైత్రి బుద్ధ మెగా పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ గీత విశ్వనాథులు మరియు 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ధ్యానం, సంగీతం, నృత్య కార్యక్రమాలతో ఎంతో చక్కగా జరిగింది. ఎంత అద్భుతమైన ఈ పిరమిడ్ నిర్మాణానికి గీత గారు, విశ్వనాథం గారు ముందుంటే వాళ్ళ వెనకాల ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తన అంతరంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రతి మనిషి కూడా మహారాజే. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో మహాశివరాత్రి ధ్యాన సత్సంగం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మ విద్వరిష్ట పద్మ, మాస్టర్స్ రమణ మరియు డిఎన్ఎస్ వన్నలత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలు పద్మ చక్కటి గీతాలు ఆలపిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించగా మాస్టర్ రమణ సేత్ విజ్ఞానాన్ని బోధించారు. అనంతరం శివతత్వంపై మాస్టర్ స్వర్ణలత అవగాహన కల్పిస్తూ హాజరైన వారందరిచే అఖండ ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. పరంపర గురించి నీకు తెలియదు. సో గురువు కలిసి నేను చెప్పింది చెయ్యి. చిదానంద రూప శివోహం, చిదానంద రూప శివోహం, నమే ప్రాణ సంతో నమే జాతి భేదః, నమో ప్రాణ సంతో నమే పంచవాయు, నవా సప్తధాతం, నవా పంచకోశః, నవా పాణిపాదౌ, నశో హస్తవాయు, చిదానంద రూప శివోహం, చిదానంద రూప శివోహం, చిదానంద రూప శివోహం. కరీంనగర్ జిల్లా చొప్పదండి వైశ్య భవన్ లో పరమేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల ప్రథమ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ఎన్ఎల్పి ట్రైనర్ మాస్టర్ రాము హాజరయ్యారు. ధ్యానంతో సరైన జీవన విధానం మరియు నాడీ మండల శుద్ధి జరుగుతుందని, తద్వారా కర్మ ప్రక్షాళన పొందవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరిచే ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలోచించకూడనివి ఆలోచించి, తినకూడనివి తిని మన నాడీ మండలాన్ని అపరిశుభ్రం చేసుకున్నాం. ఆ నాడీ మండలాన్ని శుభ్రం చేసుకోవడమే ధ్యానము. ఆ నాడీ మండలం శుభ్రపడినప్పుడే మనం కర్మ ప్రక్షాళన చేసుకోగలుగుతాం. సంపూర్ణ కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏ జన్మలో ఏ కర్మ చేశానో అనుకుంటా. ఎస్, అవును, నిజం. ఆ తెలిసినా తెలియకపోయినా ఆ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకునే అత్యుత్తమమైన మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని వివిధ గ్రామాల్లో అహింస మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ర్యాలీని చింతల కోటిగరువు శివాలయం వద్ద గ్రామ సర్పంచ్ మహాలక్ష్మి మాణిక్యాలు జెండా ఊపి ప్రారంభించారు. వీరవల్లిపాలెం, నడపనపాలెం గ్రామాల్లో నిర్వహించారు. గ్రామ కూడళ్లలో పిరమిడ్ మాస్టర్స్ మానవహారంగా ఏర్పడి ధ్యాన విశిష్టతను, శాకాహార ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కొండ, శివాజీ, రమ, సుబ్బరాజు మరియు వివిధ గ్రామాలకు చెందిన 150 మందికి పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సమాజంలో 3 రోజుల అఖండ ఆర్య మౌన ధ్యానం కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా 72 గంటల పాటు అఖండ మౌన ధ్యానం ఎంతో చక్కగా జరిగింది. 3వ రోజు నేపథ్యంలో భాగంగా జ్ఞానేశ్వర్ సారథ్యంలో అనేక మంది ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. గుంటూరు సీతారామనగర్ శ్రీ ఆనంద సాయి మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ కేవీ రావు సాంగత్యంలో అఖండ ధ్యానం మరియు సత్సంగం జరిగింది. యద్భావం తద్భవతి, ఏ భావన చేస్తారో అదే రూపకల్పన చెందుతుంది అని, మీ జీవితానికి మీరే సృష్టికర్తలు అని పత్రిజీ ప్రబోధాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా భావనలు ఏ విధంగా ఉండాలో వివరించడం జరిగింది. అంగీకరించండి. అంగీకరించిన తర్వాత ఆయన ఏదైతే మెడిసిన్ ఇస్తున్నారో ఆ మెడిసిన్ వేసుకునేటప్పుడు ఫీల్ అవ్వండి, ఈ మెడిసిన్ నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తానికి తెచ్చుకున్నాను కాబట్టి ఇది నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ మెడిసిన్ వేసుకోవడం వలన నేను ఏదైతే పోగొట్టుకోవాలనుకున్నా అది పోగొడుతుంది, అది పోగొడతాకే ఇది వాడుతున్నానని చెప్పి ఫీల్ చేసుకోండి. వేసుకున్న ప్రతి క్షణము ప్రతి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడల్లా ఆ భావన చేస్తూ వేసుకోండి. ఆ మంచినీళ్ళు తాగుతున్నప్పుడు అన్ని కూడా ఆ భావనతోనే తాగండి. మీరు ఎన్ని రోజుల్లో తగ్గుద్దన్నారో అన్ని రోజులు తగ్గిపోతుంది. చిత్తూరు జిల్లా తిరుమలలో అనంతాళ్వార్ తోటలోని శ్రీకృష్ణ బృందావనంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను తిరుమల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిఏపి రంగాచార్య దంపతుల అధ్యక్షతన దేవాలయాలే ధ్యానాలయాలు అను అంశంలో భాగంగా ఈ తరగతులను నిర్వహించారు. ఈ నేపథ్యంలో బృందావనానికి విచ్చేసిన భక్తులకు మరియు పలు ఆధ్యాత్మిక సంస్థల సభ్యులకు పిరమిడ్ మాస్టర్స్ సుమతిరాజు, ఉదయం, చరణ్ ఆత్మజ్ఞానాన్ని బోధించి వారిచే ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో తాత తిరుమల పెరుమాళ్, ప్రసన్న కళ్యాణ్ కుమార్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవహింస వదిలిపెట్టండి, కర్మ నుంచి విముక్తులవుతారు. అహింస పరమో ధర్మం అనేది నేర్చుకోండి, ఆచరించండి సంసారులారా. 50%, పగటి జీవితం 50%, ఆధ్యాత్మిక రాత్రిలో ధ్యానము సాధ్యాయ అదే ఆదిశంకరాచార్య. వనపర్తి పట్టణం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు కమిటీ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం మహిళా ఉపాధ్యక్షురాలు మాస్టర్ లక్ష్మిని మహిళలు సన్మానించారు. ఈ నేపథ్యంలో లక్ష్మి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలియజేస్తూ మహిళా ధ్యానులకు స్ఫూర్తినిచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బృందావన్ పిరమిడ్ ధ్యాన కేర్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలను గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. కొండ వీరారెడ్డి ఇంటి వద్ద నిర్మించిన నూతన పిరమిడ్ ను ప్రారంభించారు కందుకూరు పిఎస్ఎస్ఎం ఫౌండర్ శ్రీరామచంద్రమూర్తి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణ్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమ గ్రామంలో పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్యామలారావు అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో జరపబోయే 13 వసంతాల పిరమిడ్ వార్షికోత్సవ సంబరాలపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నరసింహారావు, పవన్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అది ఏదైనా మనం ఇతరులకు ఏం చేయాలి?
కొంచెం షేర్ చేయాలి, ఇప్పుడు కూడా పంచాలి. అది ఆ కథలో మనం నేర్చుకునేదాన్ని. అది పంచలేదు కాబట్టి ఆయన పాపం తర్వాత జీవితంలో దరిద్రం అనుభవించవలసి వచ్చింది. మనకు తెలుసు కదా, అర్థమైనా మనకి గురువుగారు అదే చెప్పారు, పంచితే పెంచబడుతుంది. మరి మనం ఏం చేస్తామంటే ప్రాపంచకంలో ఉండి పంచితే తగ్గిపోతుంది అని నేర్చుకుంటాం. మనం ప్రాపంచకంలో అంతే కదా, ఇచ్చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అవునా కాదా చెప్పండి? ప్రాపంచకంలో అలా నేర్పుతారు మనం. ద్వారకా తిరుమలలో శ్రీనివాస ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన మహాజాగరణ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం. ఈ నేపథ్యంలో డాక్టర్ బలరాం, ప్రతాప్ కుమార్, మాస్టర్స్ దుర్గాప్రసాద్ మరియు మల్లేశ్వరరావుల సాంగత్యంలో సుమారు 150 మందికి పైగా ధ్యానమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పతిదేవుని మురిపించే వలపుల వీణా, జీవితమే పండించే నవ్వుల వానా, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన. విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ మండలంలో అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా 12 గంటలు సామూహిక ధ్యానం మరియు సత్సంగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీనివాస్ గాంధీ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శివగణేశ్వరరావు, రేవతీదేవి, వనిత, భాగ్యగౌరి, దేవిక, అప్పల్రాజు మరియు అనేక మంది ధ్యానులు పాల్గొన్నారు. పునరపి జననం పునరపి మరణం, మళ్ళా పుట్టటము, మళ్ళా చనిపోవటము. విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని వైజాగ్ మరియు బీచ్ సోల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా మాస్టర్స్ పాల్గొని సామూహిక ధ్యానం నిర్వహించి ధ్యాన శాకాహార విశిష్టతను అందరికీ తెలియజేశారు. పిరమిడ్ క్యాప్స్ ధరించి పిరమిడ్ విశిష్టతను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. ఈ శరీరాలను ధరించిన ఆత్మ పదార్థాలను మనం సృష్టి యొక్క మూలకర్తనము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వం, ఏమి మన యొక్క భాగ్యం. జగిత్యాల జిల్లా మెట్టపల్లి మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ సురేష్ కుమార్ మరియు సాయినాథ పిరమిడ్ ధ్యాన కేంద్రం టీం పాల్గొని చక్కటి పాటలతో ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించి అందరిచే ధ్యానం చేయించారు. విజయవాడ
విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 4వ రోజులో భాగంగా మాస్టర్ డాక్టర్ సుందర రామిరెడ్డి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. రోగాలు రావడానికి కారణాలు ఫస్ట్ మనం తెలుసుకోగా ధ్యానం చేస్తే రోగాలు నివారణ అవుతాయి చెప్పుకున్నాం. బయట ప్రచారం చేశారు అంతా కూడా ధ్యానం వల్ల చాలా రోగాలు నివారణ చెప్పుకుంటూ వచ్చారంతా మన కాంప్లెక్స్ ఇచ్చారు. అది అందరూ చూశారు. ఇది చూశారు కదా. మరి అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఈ మనుషులకి ఈ 84 లక్షల దేవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల దేవరాశుల్లో కేవలం ఒక మనిషికే రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఒక మనిషే జాగ్రత్త చేస్తున్నట్టు. వికారాబాద్ జిల్లా మారేపల్లి మండలం తుమ్మలపల్లి శ్రీ పార్వతీ పరమేశ్వర టెంపుల్లో అమావాస్య ధ్యానం కార్యక్రమాన్ని పుల్కల్ మండల్ పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాయిగా ఆనందాన్ని ఇస్తుంది. ఒకటి ధ్యానం మాత్రమే. ధ్యానం అంటే శ్వాసను గమనించాలి. శ్వాస మీద ధ్యాస పద్ధతి ఇది. 108 యోగ మార్గాలలో అనంతమైన ఇటువంటి పద్ధతిని మన గురువు గారు విశ్వమైన ప్రాణశక్తిని తీసుకోవడానికి బ్రహ్మర్షి మహాపత్రి ఈ ధ్యానాన్ని ప్రతి ఇంటికి అందజేయాలని, ఆనందంగా ఉండాలని, అందులో మనం ఉండాలని ఆయన ఇంటింటికి ధ్యానం ప్రచారం చేశారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.